నమస్తే, నేను మీ అశ్విని కుమార్. చాలామంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గురించి పెట్టమంటున్నారు. అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు ఏంటి అని. దానికి ఈసీ గైడ్ లైన్స్ కాదు, చాలా వచ్చినాయి కూడా. నాకు కూడా కొన్ని నోటీసులు వచ్చినాయి. నేను రిప్లై ఇచ్చాక ఇవ్వచ్చో లేదో కనుక్కొని నేను ఖచ్చితంగా ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి కూడా ఎగ్జిట్ పోల్ అన్న అనాలిసిస్ దాన్ని ఖచ్చితంగా పెడతాను. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక 3 భారీ మార్పులు అయితే చూసాము. ఒకటి, ఎన్డీఏ 2014లోదే మళ్ళీ ఎలియన్స్గా వెళ్ళటము. అంతేకాకుండా కుటుంబంలో తగాదాలు, వ్యక్తిగత విమర్శలు, ముఖ్యమంత్రికి సంబంధించి అన్న చెల్లెల మధ్య గొడవ కానీ ఇవన్నీ తీవ్ర విమర్శలు, హత్యల గురించి అక్కడ దాకా వెళ్ళినాయి ఒక పక్క. ఇంకొక పక్క వ్యక్తిగత దూషణలు, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, అట్లాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద, అట్లాగే జగన్, మొత్తానికి ముగ్గురు మీద వ్యక్తిగత దూషణలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. చాలా దురదృష్టకరంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే జరిగింది. అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు, ఎప్పుడూ చూడలేదు మనం ఇట్లా వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ కూడా. ఒకళ్ళ మీద ఒకళ్ళు పూర్తిగా ఫ్యామిలీ మీద, ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇవన్నీ కూడా ఈ విమర్శలు అనేది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. వీటన్నిటిలో నేను చాలా పాత ఐటమ్స్లో కొత్తగా సబ్స్క్రైబర్స్ పాత ఐటమ్స్ చూస్తే కనబడుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, ఒక గేమ్ చేంజర్ ఉన్నాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన వ్యక్తి ఎవరు అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అని. సో ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు కూడా మనం రేపు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, లేకపోతే ఓటింగ్ రోజు ఆ ట్రెండ్స్ అన్నీ చూసినా కూడా కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి రేపు పొద్దున ఓటమికి కారణం అవటానికి, లేదా హోరాహోరీ పోటీ ఇచ్చినట్టు దగ్గరికి వచ్చిన ఫలితాలు వచ్చినా కూడా వాటన్నిటికీ గల కారణం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అనేది అయితే నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక టీడీపీతో పొత్తు అనేది లేకపోతే వైఎస్ఆర్సీపీకి 2024 అసెంబ్లీ ఎన్నికలు కేక్ వాక్య. అది కూడా నేను ఒక అనాలిసిస్ పెట్టాను. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిశారో అప్పుడే రెండు పార్టీలకి, చంద్రబాబు నాయుడుకి జనసేనకి ఇద్దరు కూడా ఒకరికొకరు తోడయ్యారు. ఫస్ట్ టైము మొదట్లో ఎక్కడా కూడా క్యాడరు కలవలేదు, ఓట్లు బదిలీ కావనుకొని నేను వెళ్ళినప్పుడు కూడా నాకు అందిన రిపోర్టు. కానీ ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో, చాలా మొట్టమొదటిసారి ఆంధ్ర లాంటి ప్రాంతంలో 2 వైరు వర్గాల గ్రూపులు అని చెప్పచ్చు. కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఈ రెండు కూడా మొట్టమొదటిసారి చాలా ఎక్కువ శాతం ఓట్లు బదిలీ జరిగినాయి. చాలా నియోజకవర్గాల్లో జరిగినాయి. మనం వీళ్ళిద్దరూ ఎలియన్స్ పొత్తు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇంత జరుగుతుందని ఎవరూ కూడా భావించలేదు. కాకపోతే ఓటింగ్ రోజు మాత్రం చాలా నియోజకవర్గాల్లో ఆ ఓట్లు బదిలీ అనేది జరిగింది. ఇది కూడా రేపు పొద్దున కౌంటింగ్ డే నాడు రిఫ్లెక్ట్ అవుతుంది, ఫలితాల మీద కూడా చూపిస్తుంది. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు పోలింగ్ అయిపోయాక అనే ప్రశ్న కూడా చాలామంది చెప్పారు. కానీ ఈసారి కూటమి అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టదలుచుకోలేదు. ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూస్తున్నారు అన్నది వాళ్ళ వర్గాలు చెప్తున్నది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పెద్ద ప్రెస్ మీట్లు పెట్టలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అట్లాగే మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓటింగ్ అయిన రోజు మాట్లాడినా కూడా అంత పూర్తి విశ్వాసం ఎక్కడ కనబడలేదు. వాళ్ళు లేదంటే 150 స్థానాలు దాటి గెలుస్తామని ఆ రోజే చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి ఐపాక్ టీంతో మాట్లాడుతూ 151 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తామన్నాక వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చారు. సో ఇవన్నీ ఎవరికి ఉండే అనుమానాలు వాళ్ళకున్న. ఎన్డీఏ వాళ్ళు వైసీపీ అధికారంలోకి రావట్లేదని వైఎస్ఆర్సీపీ 2019 కన్నా కూడా ఎక్కువ స్థానాలు కొట్టబోతున్నామని. ఇంకా ఓటింగ్ ట్రెండ్ ఇదంతా చూసిన రోజు చాలా ఎక్కువ పర్సంటేజ్ పోలింగ్ జరిగింది అన్నారు. అది పెద్ద డిఫరెన్షియల్ ఏం కాదు, 2019 కన్నా దాదాపు 2% దాకే. ఆ ఓటింగ్ శాతం పెరగటానికి కూడా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది తరలి వెళ్ళటం, అంతేకాకుండా ఎన్రోల్ అయిన ఓటర్స్ యూత్ ఎక్కువ మంది, కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళు అట్లాగే యూత్ కూడా సెలవు. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో కొంతమందికి ఓటు హక్కు, 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు క్లియర్గా చెప్తున్నా. 2 రాష్ట్రాల్లో ఇంకా ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో పార్లమెంట్కి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. సరే, ఈ 2 ఓట్లు అనేదంతా కూడా ఈసీ చూడాల్సిన విషయం. అయితే నాకు కనబడిందంతా కూడా తెలంగాణలో పార్లమెంటు ఓటు ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అసెంబ్లీకే ఓటు వేశారు. డబ్బులు ఇరు పార్టీలు పంచినాయి, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, ఇవన్నీ కూడా ఒక కథనమే తప్ప ఖచ్చితంగా ఇరు పార్టీలు పోటీ పడినాయి డబ్బుల విషయంలో. ఆఖరి దాకా సాయంత్రం 1.5 2 గంటలు మహిళలు పోటెత్తారు.
వృద్ధులు పోటెత్తారు. వీళ్ళందరూ కూడా మాకేసారంటే మాకేసారు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ ఒక క్లియర్ పిక్చర్ ఏంటంటే మహిళలంతా కూడా నాకు అందిన ప్రిడిక్షన్స్ ప్రకారం, నేను పెద్ద సెఫాలజిస్ట్ కాకపోయినా కూడా పేరొందిన సంస్థలంతా నాకు లేకపోయినా నాకు అందిన నా సర్కిల్ ప్రకారం తీసుకుంటే మహిళలంతా కూడా గంపగుత్తగా ఎక్కడ ఒక పార్టీకి సాలిడ్గా వేయలేదన్నది నాకు అందిన సమాచారం. వాళ్ళు బయట చెప్పబోవటానికి కారణం ఎన్డీఏకి వేసిన వాళ్ళు రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వాళ్ళకి పథకాలు ఆగిపోతాయని, అట్లాగే వైఎస్ఆర్సీపీకి వేసామని చెప్తే ఎన్డీఏ వాళ్ళు దాడులు చేయొచ్చేమోనన్నది ఒకచో ఉమెన్ ఓటర్ సైలెంట్గా ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ అయితే జరిగింది. ఇంకో 2 కీన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ 151 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తున్నాము 2024లో అన్నదైతే మాత్రం అది కేవలం క్యాడర్లో కాన్ఫిడెన్స్ నింపడం కోసమే తప్ప గ్రౌండ్లో మాత్రం ఎక్కడా కనబడలేదు. ఇంకోటి అట్లాగే ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ ఎలక్షన్ సమయంలో చేసిన సోషల్ మీడియాలో చేసినంత హడావిడి పోలింగ్ రోజు కనబడలేదు. ఈ 2 అయితే ఫుల్ క్లారిటీ. సోషల్ మీడియాలో ఎన్డీఏ మొత్తం ఎక్కువ హడావిడి కనబడింది వైఎస్ఆర్సీపీ కన్నా, పోలింగ్ రోజు మాత్రం అంత హడావిడి కనబడలేదు. అంతే మహిళలు కూడా వైఎస్ఆర్సీపీకి గంపగుత్తుగా వేశారనేది చాలా రాంగు. చాలా చోట్ల కూడా స్ప్లిట్ అయింది. ఇంకా క్యాస్ట్ బేస్గా తీసుకున్నారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వైఎస్ఆర్సీపీకి వేశారనుకుంటున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో మీకు రేపు పొద్దున 4వ తారీఖు బీజేపీ ఓట్ షేరు అనేది వాళ్ళు పార్టీల వారికి వేసినప్పుడు ఇది కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. ఆ ఓట్ షేర్ కూడా ఎన్డీఏకి వెళ్ళింది, బ్యాలెన్స్ అయింది. సో ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అని మొట్టమొదటి నుంచి రైజ్ అనే ఒక సంస్థ తెలంగాణ కర్ణాటకకి క్లియర్గా మేము చెప్పిందే నిజమైందన్న రైజ్ సంస్థ వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తూ వస్తుందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్లో కూడా వాళ్ళకే ఇచ్చారు. రైజ్ అనే సంస్థ మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్తూ వచ్చారు. ఎగ్జిట్ పోల్ తర్వాత కూడా వాళ్ళకే వస్తుందని, వాళ్ళే గెలుస్తారంటూ కూడా రేస్ అనే సంస్థ చెప్తుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక కూడా జూన్ 4 తర్వాత కూడా మనం ఈ విద్వేషాలు రాయలసీమలో ఉండకపోవచ్చు, కానీ పల్నాడులో ఇంత విద్వేషాలు చూడడం, ఇవి ఇంకా కంటిన్యూ అవ్వటం, ఇదంతా కూడా ఒక మరకని చెప్పచ్చు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవట్లేదు అంటే ఓడిపోతున్నారు అన్న ఒక హింట్ ఏమన్నా వచ్చిందా వాళ్ళకి అన్నది ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ చాలా కీన్గా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత మహానాడు పెట్టుకోబోతోంది. ఇంకొక ఎగ్జాగరేషన్ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడికి భద్రత పెంచారు. సో కేంద్రం దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని, అందుకే చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ పెంచారు అన్నది కూడా వినబడుతున్నమాట. దానికి బలం చేకూర్చేట్టుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాకు ఖచ్చితమైన రిపోర్ట్ ఉంది, కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది అన్న ఒక వార్త కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నాయకుల్ని అలాగే కేడర్ని ఉత్సాహాలను నింపుతుంది. ఇక్కడ మధ్యలో నలిగిపోయే వ్యక్తులు ఇద్దరు ఒకటి బెట్టింగ్ కడుతున్న వాళ్ళంతా బెట్టింగ్ రాయలు. ఎందుకంటే కోట్ల రూపాయల్లో దాటిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అని. సో ఆ బెట్టింగ్లో ఎవరో ఒకరు నష్టపోతారు, అది మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. నా దగ్గర ఉన్న క్లియర్ ఇండికేషను, నేను నెంబర్ అయితే కొన్ని రోజుల్లో నేను క్లియర్గా కనుక్కొని ఈసీ నుంచి నాకు వచ్చిన ఇది నోటీస్ దాని ప్రకారం క్లారిటీగా ఇవ్వచ్చా ఒక నెంబర్ అన్న ఒక ఇండివిజువల్ వైజ్గా అన్నది ఆ రోజు ఇస్తాను. ప్రస్తుతానికి ఒక క్లారిటీ వ్యూవర్స్కి ఇద్దాం అనుకుంటుంది ఏంటంటే పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలుస్తాడు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలుస్తాడు, కడప అవినాష్ రెడ్డి ఎంపీగా గెలుస్తారు. ఇవన్నీ అయితే క్లారిటీగా ఉన్నాయి. అట్లాగే వైసీపీలో ఓడిపోయే ప్రముఖుల్లో నేను ముందు నుంచి చెప్పుకొస్తున్నట్టే గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతారు, నగిరి రోజా ఓడిపోతుంది, అట్లాగే గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారు, సత్తెనపల్లి అంబటి రాంబాబు వీళ్ళందరూ ఓడిపోయే లిస్టులో ఉన్నారు. ఇది కూడా నా పర్సనల్ ఇంతకు ముందు పెట్టిన అనాలిసిస్లో ఈ పేర్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ ఓడిపోయే వాళ్ళే. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్లో కూడా అదే జరగబోతోంది. సో ఎగ్జిట్ పోల్ తర్వాత కూడా అదే రిజల్ట్ వస్తుంది. వీళ్ళందరూ మహామహులందరూ ఓడిపోతున్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీకి ముద్రగడ పద్మనాభం చేరటం వల్ల అదనంగా ఏం వచ్చింది లేదో అక్కడ ఆ ఫ్యాక్టర్ కూడా కౌంట్ అవుతుంది. అట్లాగే గుంటూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ స్వీప్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ స్వీప్ అనేది కనబట్టలేదు, ఫుల్ స్వీప్ చేయకపోవచ్చు. నెల్లూరులో క్రాస్ ఓటింగ్ జరిగింది.
నెల్లూరు టోటల్ క్రాస్ ఓటింగ్ జరిగింది, చిత్తూరులో క్రాస్ ఓటింగ్ జరిగింది, తిరుపతిలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇవంతా కూడా ఎవరికి ఇంపాక్టు, ఎవరికి చూపిస్తాయని. అట్లాగే విజయవాడలో కూడా నేను పెట్టినప్పుడు విజయవాడ ఎంపీ టీడీపీ అని పెట్టాను. బట్ డీటెయిల్డ్గా ఎనాలిసిస్ డెప్త్కి వెళ్తున్న కొద్ది కూడా విజయవాడ ఎంపీ స్థానం కీన్ కాంటెస్ట్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అనేది అయితే మనకి రిపోర్ట్స్ అంతున్నాయి. సో ఏదైనా కూడా ఇంకా క్లియర్గా నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఒకసారి నాకు అన్ని పర్మిషన్స్ వచ్చాక నేనైతే అనౌన్స్ చేస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే జన్మత్ పోల్స్ అని చెప్పి ఒక సర్వే, ఆ సర్వే వాళ్ళు దాదాపు పోలింగ్ డే దాకా గత 3 నెలలుగా కూడా వైఎస్ఆర్సీపీ కనీసం మినిమం నెంబర్ 120 నుంచి 130 ఇస్తూ వచ్చారు. వైఎస్ఆర్సీపీయే అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ జన్మత్ పోల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది. ఆ ఎగ్జిట్ పోల్ నెంబర్ కరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి 93 నుంచి 96 అని చెప్తున్నారు, కూటమికి 77 నుంచి 79 అని చెప్తున్నారు. నాది కనుక కరెక్ట్గా ఫైనల్ ఎనాలిసిస్ నాది ఇదే అని చెప్పి ఎలక్షన్కి ఒక రోజు ముందు పెట్టాను నేను. దానిలో క్లియర్ కట్గా ఉంది ఎన్డీఏ అంత గెలుచుకుంటుంది, అట్లాగే వైఎస్ఆర్సీపీ అంత వస్తుంది. నేను అందులో నెంబరు వైసీపీకి మినిమం 82 ఇచ్చాను, టీడీపీ ఎలియన్స్కి 78 దాకా ఇచ్చా, కీన్ కాంటెస్ట్ 18 అని ఇచ్చాను. సో ఎవరు గెలుచుకున్నా కూడా 105-70 స్థానాల దగ్గర అవుతుంది. పెద్ద స్వీప్ అనేది అయితే ఉండదు. 150 దాటి వైఎస్ఆర్సీపీకి రాదు, తెలుగుదేశం పార్టీకి కూడా 150 మించి అట్లా కూడా ఎక్కడ నాకు ఎన్డీఏ ఎలిమెంట్స్కి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఆ స్వీప్ అయితే అక్కడ కనబట్టలేదు. హోరావరి ఉంది, కీన్ కాంటెస్ట్ ఉంది. సో ఎప్పుడైతే జన్మత్ పోల్స్ అనేది ఇట్లా రిలీజ్ చేసిందో వైఎస్ఆర్సీపీ నెంబర్ కౌంట్ తగ్గించుకుంటూ వచ్చిందో 92 అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకొకటి పట్టణాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఓటింగ్ జరిగింది అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రాంతాల్లో కూడా విపరీతంగా ఓటింగ్ శాతం పెరిగింది 2019తో పోలిస్తే. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వేశారంటున్నారు, అది కూడా ఫాల్స్ ప్రొపగాండా. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలియన్స్కి పడింది. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో అందరూ కూడా ఎన్డీఏకి వేశారంటున్నారు, అక్కడ కూడా ఓట్ స్ప్లిట్ అయినాయి. అర్బన్ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీకి కొన్ని నియోజకవర్గాల్లో పడినాయి. ఇదే అందరినీ డైలమాలో నెడుతున్నది. ఎవరు గెలుస్తారు, క్లిఫ్ హ్యాంగర్ అవుతుందా, ఎవరు ఎడ్జ్లోకి వస్తారని. ఆరామస్థానం లాంటి సంస్థ వాళ్ళు చెప్పింది కూడా ఎవరు గెలిచినా 2%తోనే. సో ప్రస్తుతానికి కూడా నాకు అదే హింట్ కనబడుతుంది, అదే రూట్లో స్వీప్ అనేది అయితే ఎక్కడా లేదు. మళ్ళీ క్లియర్గా నేను ఒకసారి నాకు అంత లీగల్గా అంతా క్లియర్ అయ్యాక మాత్రం ఇండివిజువల్ కాన్స్టిట్యుయెన్సీ మీద ఖచ్చితంగా పెడతాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి. థ్యాంక్ యూ.